నా చెల్లి. ఆగరా ఒరే పాపిస్తాడా నువ్వు ఓ ఫ్రెండ్వా? ఇక్కడ అలా ఉమ్మేయకూడదు. సారీ సార్, ఏం ఇక్కడే మీ మీద పడింది. సారీ సార్. ఎరరే నా లక్ష్యం నీకు తెలుసు కూడా. ముందుగా ఓ అమ్మాయి నా కారులో ఉందని నువ్వెందుకు చెప్పలేదురా? ముందు కాదన్నా, వెనకాలంది. ఏనన్నా జోకా? నువ్వు ఊరుకోన్నా, నాకే వయసు పెరుగుతుంది. రేపు జ్వరం వస్తే నాకు ఆడపిల్ల తోడు కావద్దా? ఎందుకురా ఆడపిల్ల తోడు? వివిధ భారతి పెడితే తలనొప్ప జ్వరమా పలానా మందులు వాడండి అని ఆళ్లే చెప్తారు కదా. కరెక్టా సార్? మీరు చెప్తే కరెక్ట్. తీనే తాళి. ఇద్దరు రౌడీలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంటే ఇలా చూస్తే మీరు ఊరుకుంటారేమిటి? ఎవరిని పట్టుకుని రౌడీ అంట? కానిస్టేబుల్ సార్ సాయంకాలం దాకా ఉంచి నన్ను వదిలేయండి సార్. అయ్యా సార్ టేబుల్ ని గుద్దినందుకు 3 మరీ ఎక్కువ సార్. సామే పానం అంత గవర్ ఎందుకు టీ పెట్టే భాగ్య. సరే, కొంచెం అల్లం వేయన్నా చల్లగా ఉంటది. సరే ఎయ్యి. కొంచెం మిరియాలు దంచాయన్నా గొంతు సాఫ్ ఉంటది. సరే ఎయ్యి. కొంచెం పుదీనా వేయన్నా కొంచెం టేస్ట్ ఉంటది. సరే ఏదో ఒకటి వేసి కలబెట్టు. కొంచెం యాలక్కాయలు దంచాయన్నా ఇంకా మంచిగా ఉంటది. ఒక పని చెయ్యి, అట్లనే ఆవాలు జీలకర్ర మెంతులయ్యి, కొన్ని అన్ని ఎల్లిపాయలయ్యి, కొంచెం అంతా కళ్యామాకయ్యి. బాగా మరిగిన తర్వాత ఒక లోతు గిన్నెలో పోసుకొని ఇటు పట్టుకరా. గతకరన్నా గతుకుతా, జుర్రన్నా జుర్రుతా. నేను కూడా కిరాణా షాపుకి వస్తాను. ఏమిటి మన పిల్లల్ని కూడా స్కూటర్ మీద తీసుకెళ్ళాలి? ఏంటి, నేను పిల్లల్ని స్కూటర్ మీద తీసుకెళ్లాలా? ఈ ఒక రోజు తీసుకెళ్తే అరిగిపోతారా? ఏంటే కొవ్వు పెరిగిపోయింది నీకు? రే బావా, పోనీ ఒక్కరోజు తీసుకెళ్దాంలేరా. ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి అలవాటు చేయకూడదురా. ఒక్కసారి ఆడవాళ్ళకి లొంగా ఉంటే లైఫ్ లాంగ్ లంగా బంధు కట్టేసుకుంటారు. సరే. హలో చెప్పే. లింగడి చచ్చిపోయినట్నే. ఎప్పుడే? పొద్దుగాల చచ్చిపోయినట. పోదాం మరి. పోదాం కానీ డ్రెస్ లేదే నాకు. అన్ని వేసుకున్నాయే ఉన్నాయి. నీకున్నదా? నాకు కూడా లేదే. నువ్వు సీరియస్ ఉన్నప్పుడన్నా ఎత్త అయిపోతుండే కానీ నేను కూడా వాళ్ళ నాడుకచ్చుకుంటూ ఉంటున్నా. నాకేం తెలుసు ఆడి చచ్చిపోతాడని. పెళ్లిన పని సక్సెస్ అయింది అనుకో, ఈ బూత్ బంగ్లా ఖాళీ చేయించి బంజారా హిల్స్ లో పెద్ద బంగ్లా కొనిస్తా. ఆ తర్వాత నేను రాజాని. నేను రాణినా? మహారాణి. ఏమైంది? ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా. వచ్చే జన్మ నుంచి వరుసగా 7 జన్మలు మీరే నాకు భర్తగా కావాలండి. ఇదేమన్నా సింగిల్ నెంబర్ లాటరీనా వరుసగా తగలటానికి? అయినా సరే ట్రై చేస్తాను. అలాగా? అలాగే. ఏమండి జోడా పోసాను చాలేమో చూడండి. సోడాలు పోసావా? కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. ఏంటంటే మీరు రోజు జోడా పోసుకునే కదా తాగేది? రోజు సోడాలు పోసుకుని తాగేది లోకలే, ఇది ఫారెన్. ఇందులో సోడా పోసుకుని తాగితే కిక్కు రయ్యమని పైకి వెళ్ళిపోదు, తుస్సు 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 అని కిందకి పడిపోద్ది. ఏంటంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తాగుతున్నారు. ఏది ఏ రకమో నాకేటా తెలుస్తుంది. తెలుసుకోవాలి. మొగుడు ఎప్పుడు ఏ క్షణంలో ఏది ఫాలో అవుతుంటాడో తెలుసుకోవడమే భార్య లక్షణం. పిచ్చి మొహం. ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏంటంటే మీరు అనేది? నీకు నా ఫ్రెండ్ రోజానిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా, నువ్వేమంటావు? ఓ పిచ్చిదానా, నిజమా? చాలా బాగుంటదే. అబ్బా, రోజా ఎంత అందంగా ఉంటుందో తెలుసా బుజ్జి? నీకు తెలియకుండా ఫోన్ మాట్లాడుతుంటే, నీకు తెలియకుండా సినిమాలో పోతుంటే, ఇవి తెలిసి నువ్వేమనుకుంటావేమో నన్ను చాలా భయపడ్డోళ్ళమే. కానీ నువ్వే మా ఇద్దరికి పెళ్లి చేస్తా అంటావు. మాకు చాలా హ్యాపీగా ఉంది బుజ్జి. ఈ పెళ్లికి నాకు ఓకేనే. అరే తమ్ముడు, నీ పెళ్లి తర్వాత ముందు బావ పెళ్లి ఏనీరా. టాటా, గుడ్ బై, గయా. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? నన్ను వండమనకపోతే ఏదైనా ఇష్టమే. మొత్తానికి అమ్మాయి అంటే తనలాగే ఉండాలి. అది హైట్ అంటే, అది వెయిట్ అంటే, కళ్ళంటే అలాగే ఉండాలి, ముక్కంటే అంతే ఉండాలి. అజంతా శిల్పంలా ఉంటుంది. తన గురించి చెప్పాలంటే అప్పటి నుంచి నువ్వు ఫీల్ అయిపోతున్నావా? నేను చెప్పేది నీ గురించి కాదు.
ఆ వీడియో చూసిన అమ్మాయి గురించి. ఏంటో మా ఆడోళ్ళు మా మనసులో ఎంత సున్నితమైన మనసులవో తెలుసా. నిజంగానే ఒక చీర కొని పెడితే మురిసిపోతాం, మొగుడు ఏదైనా ఐస్ క్రీమ్ పట్టుకొస్తే మురిసిపోతాం, వాళ్ళ ఫోన్లు బిజీ వస్తే మాకు బీపీ పెరిగిపోతాయి, వాళ్ళు కొంచెం లేటుగా వస్తే మాకు పిచ్చి వచ్చేసి మెంటలు వచ్చి తలకే బద్దర కొట్టేసుకోవాలనిపించేది. ఎందుకు అంత ఎగబడిపోతాం మొగుడు అంటే, అంత పిచ్చి ప్రేమ చూపించేస్తాం. కానీ మీకు ఎంతైనా ఉంటుందా మా మీద? ఫ్రెండ్స్తో తాగుతూ పోయారంటే మా ఫోన్లు కూడా ఎత్తారు, ఇల్లే గుర్తురాదు. అదేంటో మరి పట్టించుకోండి ఆడోళ్ళని. మాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. అప్పుడప్పుడు ఏదో ఒక పొట్టు చీర, ఒక చిన్న నాగ, అప్పుడప్పుడు 2-3 సినిమాలకి, అప్పుడప్పుడు నెలలో ఒక 4-5 సార్లు పుట్టింటికి వెళ్తాం అంతే. ఇంకెంతకన్నా మాకు కోరికలు ఏముంటాయండి? ఇంతకన్నా ఏం అడుగుతామండి మేము?